ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. అయితే మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? చాలా మందికి ఈ రోజుల్లో డౌట్ ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన అసలు దేవుడే కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఏముందంట? వాక్యం ఉందంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉందంట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంట. అయితే ఆ వాక్యము ఎవరు అని మనం చూద్దాం. ఆ వాక్యం ఎవరంటే, ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామ భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. బట్ ఆ తర్వాత విషయం మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము, మామూలుగా అందరూ యెహోవా వాక్ అంటే మాటలేమో అంటారు కదా, ఇక్కడ వాక్యము, యెహోవా వాక్యము. వాక్యము అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము. అంటే మనం యోహాను సువార్తలో చూసాం కదా, వాక్యం అంటే ఎవరు? దేవుడు అంట. ఎవరు? దేవుడు. అదే వాక్యము ఇక్కడ ఎవరి ద్వారా బయలుపరచబడుతుందంటే యెహోవా ద్వారా బయలుపరచబడుతుంది. ఈ యెహోవా ఎవరు? ఈయనే వాక్యమై ఉన్న దేవుడు. యెహోవా వాక్యం అని ఉంది కదా అక్కడ, ఆయన వాక్యమై ఉన్న దేవుడు అక్కడ. ఇక్కడ మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న దేవుడు ఎవరు? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడే, క్రొత్త నిబంధనలో ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడే. కాబట్టి ఇక్కడ ఇద్దరు అని ఉంది కదా, ఇద్దరు అనేసరికి మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఉంటుందేమో. అంటే యెహోవాగా ఉన్న దేవుడే, యెహోవాగా ఉన్న తండ్రే. మనం అదే యోహాను సువార్తలో చదివినప్పుడు 1వ అధ్యాయము 14వ వచనంలో చదివినప్పుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఎవరంటే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే ఇక్కడ ఆ వాక్యం ఎవరు? శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే ఆ వాక్యము. మరి అక్కడ అబ్రహాముతో మాట్లాడిన వాక్యం ఎవరంటే యెహోవా దేవుడే. ఆయన దేవుడే వాక్యముగా మాట్లాడుతున్నాడు, వాక్యము రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో మాట్లాడుతున్న దేవుడు వాక్యము. ఆ వాక్యం ఎవరంటే ఆయన యెహోవా దేవుడే. ఎలా వచ్చాడంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకి యేసుక్రీస్తు ప్రభు అనేక నామములు కలిగిన దేవుడు కాబట్టి ఆయనకి అనేక నామములు ఉన్నాయి. ఆ నామములో ఒకటి యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, కృప కలిగిన దేవుడు, బలాఢ్యుడు, పరాక్రమము కలిగిన దేవుడు కాబట్టి ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని ఇక్కడ తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈయన తండ్రి వలన ఈ లోకానికి పంపబడ్డాడు కాబట్టి కుమారునిగా, అంటే ఆయన సింహాసనసీనుడై, ఆకాశములో సింహాసనసీనుడై ఉండి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడండి. అయితే ఆయన మహా తేజస్సు కలిగిన దేవుడు. ఆయన తేజస్సుని మనం చూసి తట్టుకోలేం కాబట్టి ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే ఒక మనిషిగా వచ్చి తన ప్రేమనంతటిని మనకి వెల్లడిపరుస్తూ వచ్చాడండి. తన త్యాగాన్ని అంతటిని మనకి వెల్లడిపరుస్తూ వచ్చాడు. తన యొక్క క్రియలన్నిటినీ, అసలు దేవుడు అంటే ఇలా ఉండాలి అంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే దేవుడు అంటే ఎలా ఉంటుంది, ఆ ప్రేమనంతటిని ఆ సిలువలో కల్వరి త్యాగము చేస్తూ వచ్చాడు. కల్వరి సిలువలో త్యాగం చేస్తూ వచ్చాడు, సిలువలో వేలాడుతూ వచ్చాడు, ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. ప్రాణాన్ని పెట్టడమే కాదండి, తిరిగి లేచాడండి. ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి ఆయన దేవునిగా పిలువబడుతూ వచ్చాడండి.
ఆయన దేవునిగా పిలువబడుతూ వచ్చాడే కాదు, ఆయన నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే తండ్రిని అంగీకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా కుమారుణ్ణి కూడా అంగీకరించాలి. ఎవరైతే కుమారుణ్ణి అంగీకరిస్తారో వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కూడా అంగీకరించాలి. ఆయన 3 విధాలుగా పని చేశాడండి. ఒకటి తండ్రిగా, 2 కుమారునిగా ఈ లోకానికి వచ్చి పని చేస్తూ వచ్చాడు, పని చేశాడు, తన పని అంతా ముగించుకొని వెళ్ళిపోయాడు. ఒకటి తండ్రిగా ఆయన అనాది కాలంలో ఉండి ఆనాడు అనేక మంది ప్రజలతో మాట్లాడుతూ ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. రెండోది శరీరధారికి లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారికి వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మగా ఇప్పుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడండి, మన మధ్య ఆదరణకర్తగా ఉన్నాడండి. కాబట్టి తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా త్రియేక దేవునిగా ఆయన ఏక దేవునిగా మాత్రమే ఉన్నాడండి. అంతేకాని ముగ్గురిగా బయలుపరుచుకుంటూ వచ్చాడు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. అర్థమైందని అనుకుంటున్నానండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి.